నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం బోధన్ కురుమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కళాశాలతో మంగళహారాలతో బోనాలతో నైవేద్యాలను బాజా భజంత్రులతో ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. పురోహితులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కురుమ సంఘం సంప్రదాయ ప్రకారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురుమ సంఘం అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశవేణు, ఉమ్మడి జిల్లాల సహకార సంఘం అధ్యక్షులు భూమనులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ బోధన్లో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణానికి తమని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో కురుమ సంఘం నాయకులు అన్ని రంగాల్లో రాణించాలని, పేద విద్యార్థులకు తన వంతు సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు వీరయ్య, ప్రధాన కార్యదర్శి శంకర్, కమిటీ సభ్యులు, నిజామాబాద్ జిల్లా కురుమ సంఘం కమిటీ కార్యవర్గ సభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు, నియోజకవర్గ కురుమ కుల సంఘ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. కళ్యాణ మహోత్సవానికి వచ్చినందుకు మరి సలహా వర్తిల్లాలి. తిరుపతి కళ్యాణము జిల్లా అధ్యక్షుడిగా मोबाइल गणेश
కుల బాంధులకు మా యొక్క నిజామాబాద్ కుర్మ సంఘం ప్రజల తరపున, కులం తరపున, కామారెడ్డి సంఘ కుర్మత సంఘం తరపున బోధన కుల పెద్దలకు శనార్థి చెప్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. మళ్ళొక్కసారి కళా బృందానికి, కుర్మ బాంధవులకు, ఇక్కడ చెప్పంగా నచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి శనార్థి. మన తాతల ముత్తాతల కాలం నాటి నుంచి వీరప్ప పండుగలు నడుస్తున్నాయి. పండుగ కాడ గావుబట్టుడు, సరుగు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇది కొద్దిగా సిటీలలో లేదు ఈ ప్రభావం. మనకు మన ఆర్మూర్లో పిప్రిలో ఈ కార్యక్రమం జరిగింది. గావుబట్నేన మీద కేసు చేయడం జరిగింది. ఎవరు చేసిండ్రు అని అంటే దానికి పోలీసులు మనకు సమాధానం చెప్తలేరు. దాని మీద నిన్న వేనాను నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మన దగ్గరికి ఉన్నాడు కనుక పోయి మాట్లాడదామని అన్నా. నేను నిద్రపోయినా. అడిగి పోయిన తర్వాత ఫోన్ చేస్తే అన్న ఢిల్లీకి పోయినా అని అన్నాడు. తర్వాత ఆడికి వెళ్ళి ఎక్కేమల్లేసిన దగ్గరికి పోయి ఎక్కేమల్లేసిన దగ్గర ఇద్దరు డిస్కస్ చేసి మన సుదర్శన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. అన్న రేపు మన దగ్గరనే ఉంది పండగ, రేపు మరి ఇట్లా కేసులు స్టార్ట్ అయితే తెలంగాణ అంతటా స్టార్ట్ అవుతుంది, ఈ పండుగలు చేయలేకపోతామని చెప్తే సుదర్శన్ రెడ్డి గారు సిపి గారితో మాట్లాడతానన్నాడు. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు మన పిల్లలే గావు పట్టేటోళ్ళు నీట్గా చూపెడతారు. గావు పడుతున్నామన్నట్టుగా చూపించండి. దగ్గర దాకా పోయి తీసి గ్రూపులలో పెడితే అది ఏమవుతుందనంటే జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో దాని మీద కేసు పెట్టి జీవహింస కింద కేసు పెట్టి మనకి ఇబ్బంది పెడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు గావు పడుతున్నామని దూరంకి వెళ్ళి చూపించడం వేరు, వాడు ఎట్లా కొడుతున్నాడో వీడు దగ్గర దాకా పోయి చూస్తాడు. యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో పెడుతున్నారు. దయచేసి మనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం. ఆ కేసు కూడా తొందరగా తీసేస్తారు. కాబట్టి నిన్ననే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మరి మేము ఇప్పుడు ఏమన్నా ఉన్నాడు సిపి గారికి అందరికి తెలుసు, కానీ ఏం జరుగుతుందో చూద్దామనే వరకు అది ఆన్లైన్లో కేసు చేయడం జరిగింది. రేపు ఇట్లాంటివి జరగకుండా మనం చాలా జాగ్రత్త పడాలా. ఇక్కడ ఉన్న కుల బాంధువులు, వీర్ల బృందావాళ్ళకు మనం సపోర్ట్ చేయాలా. బ్రహ్మాండంగా పండగ జరగాలంటే మన కుల బాంధువుల మాత్రం మనం సపోర్ట్ చేస్తే పండగ మంచి హవలీలంగా జరుగుతుంది. చాలా గ్రామాలలో ఐడియా ఉంది మనం పండుగ ఎట్లా చేయించుకోవాలో ఎట్లా చేయాలంటే చిన్న చిన్న మరి పాలెలయో పక్కోడియో మనకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, వాళ్ళు సాల్వ్ చేస్తారు. మరి ఒక కార్యక్రమం విజయవంతం చేయాలా. ఈ పండుగ ఈ బోధన కుల బాంధువులను 5 సంవత్సరాల దాకా బీరాదేవుడు చల్లగా ఆశీస్సులు ఇచ్చాలా. నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుర్మ ప్రజలందరి మీద మాకు మీ దేవుడి ఆశీస్సులు ఉండాలా. మరి ఇలాంటి ఆయలన్న అంటే టీం చాలా మంచి యాక్టివ్ లీడర్, మనం చాలా అంటే చాలా యాక్టివ్. నన్ను నీ బ్రహ్మాండమైన కళా బృందంతో చాలా ఇంకా 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 పండుగలు నువ్వు చేయాలా. నీ ఆశీస్సులు బీరాదేవుడికి అవసరం. బీరాదేవుడు ఆశీస్సులతో నువ్వు ఈ అడుగుదాడలలో నడుస్తున్నావు కనుక ఈ యొక్క పండుగలు చేసిన కుల బంధువులందరికీ, ఈ సంవత్సరం చేసే కుల బంధువులందరికీ పేరు పేరున శనార్థులు చెప్తూ, అవకాశం ఉండి టైం ఉంటే మేము రావడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు లేట్ ఎందుకు అయిందంటే అన్నకు ఇప్పటిదాకా కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది. అన్నలేని మేము అనుకుంటే మేము వచ్చి ఆయన ఇప్పుడు ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం చూసుకుంటాడు. జిల్లాలో చాలా పెద్ద టౌన్, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు మిస్గడ్ కాకూడదు, అక్కడ చేసుకోవాలి, ఇక్కడ కుల పండగకు రావాలి. కాబట్టి అన్న తరపున మేము శనార్థి చెప్తున్నాం. కొద్దిగా 1 గంట లేట్ అయింది, మీరు కులమంతా క్షమించాలని చెప్పి కోరుతూ గారు. అలాగే మన అందరినీ ఈరోజు ఏకతాటిపై నిలబెట్టడం జరిగిందంటే మరికండి బొమ్మన గారి ఆధ్వర్యంలోనే జరిగిందని అందరికీ తెలుసు. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బీర్ల కళా బృందం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.